హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్ టెట్ 2024. ఈ అప్లికేషన్ అయితే స్కూల్ ఈడీ వెబ్సైట్లో ఉంది. స్కూల్ ఈడీ వెబ్సైట్ నుంచి టీఎస్ టెట్ అప్లికేషన్ని మనం అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో టెట్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో పూర్తిగా నేను చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టీఎస్ టెట్ అప్లికేషన్ ఫాము. అప్లికేషన్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. అంటే 27th మార్చ్ రోజు ఓపెన్ అయింది. ఇది 10th ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఈ లోపల మనం టెట్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది వరకు చేసుకున్న వాళ్ళు కూడా టెట్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ వచ్చేసి అప్లికెంట్ నేమ్ అనమాట. సో అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి టైప్ చేయండి. ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో నేమ్ ఆ విధంగా ఎస్ఎస్సిలో ఉన్నటువంటి నేమ్ని టైప్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నేమ్, ఆధార్ నంబర్ వచ్చేసి ఆధార్ నంబర్ని ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అనమాట. ఈమెయిల్ కూడా మీరు ఎంటర్ చేయండి. సో ఫర్దర్గా మనకి మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయండి. అయితే మనకి ఆధార్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, కొంతమందికి ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్సిలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంటర్ చేయండి. ఎస్ఎస్సిలో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్, అంటే మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళ అని అడుగుతుంది. నేనైతే ఎస్ అని ఇచ్చాను. సో వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే నో అని ఇవ్వండి. ఎగ్జామ్ పేపర్ వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 అని అడుగుతుంది. డిఎడ్ వాళ్ళు అయితే పేపర్ 1 ఇవ్వండి, బిఎడ్ వాళ్ళు అయితే పేపర్ 2 ఇవ్వండి. ఒకవేళ బిఎడ్ వాళ్ళు ఉంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇవ్వండి. ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఉంది. అంటే ఒక పేపర్ 1కి అంటే ఒక్క పేపర్కి 1000 రూపీస్ ఉంది. అయితే 2 పేపర్లు రాసినట్లయితే 2000 రూపీస్ వస్తుందండి. సో ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ అంటుంది. అంటే గవర్నమెంట్ టీచర్, అంటే హెచ్జిటి వాళ్ళు కూడా రాస్తున్నారు కాబట్టి టీచర్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి టీచర్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. అటు బిఎడ్ పర్సూయింగ్గా కంప్లీటెడ్ అని అడుగుతుంది. సో కంప్లీట్ అయితే కంప్లీట్ ఇవ్వండి, పర్సూయింగ్ అయితే పర్సూయింగ్ ఇవ్వండి. అదేవిధంగా నోటిఫికేషన్ కంప్లీట్గా చదివారా అని అడుగుతుంది. ఎస్ అని ఇవ్వండి. అంటే ఏ విధంగా చేస్తారో డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా అని అడుగుతుంది. నేనైతే డెబిట్ కార్డ్ ఇచ్చాను. అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసి డిక్లరేషన్ మీద క్లిక్ చేసేసి పేమెంట్కి వెళ్ళాను. పేమెంట్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే సో జర్నల్ నెంబర్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే జర్నల్ నెంబర్ వస్తుంది. సో ఈ జర్నల్ నెంబర్ ద్వారా మనం ఫామ్ని ఫిలప్ చేయొచ్చు. సో ఇది అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే అప్లికేషన్ ఫామ్ అనమాట. సో దీంట్లోపల మనకి జనరల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి మేజర్ డీటెయిల్స్ ఏంటి అంటే ఇంతవరకు అయితే మనము మన నేమ్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము. అదేవిధంగా ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అడుగుతుంది. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ డీటెయిల్స్ అడుగుతుంది. మేల్, ఫీమేల్ అని అడుగుతుంది. అయితే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత కమ్యూనిటీ అడుగుతుందండి. కమ్యూనిటీ వచ్చేసి బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, జనరలా అని అడుగుతుంది. మీరు బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అడుగుతుందండి. మీకు కనుక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఇది ఆప్షనల్ మాత్రమే. డిజేబుల్డ్ పర్సన్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నువ్వు అయితే. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి ఎస్ఎస్సి మెమోలో ఉంటాయి. యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఉన్నటువంటి మోల్స్ని మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకటైతే మ్యాండేటరీ ఉంది, రెండోది వచ్చేసి ఆప్షనల్ అనమాట. మీరు ఎంటర్ చేస్తే 2 ఎంటర్ చేయొచ్చు, లేదు అంటే ఒకటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ లోపల అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఇక్కడ హౌస్ నెంబర్స్ ఇచ్చేయండి. అదేవిధంగా మండల్, డిస్టిక్, అదేవిధంగా పిన్ కోడ్ ఇచ్చేసేయండి. మీకు ఫర్దర్గా ఎగ్జామ్ వచ్చేసి ఏ లాంగ్వేజ్లో రాయాలి అని అడుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. మనం తెలుగు ఆర్ హిందీ, ఉర్దూ ఏ లాంగ్వేజ్ అయితే అది తీసుకోవచ్చు. మనమైతే ఇక్కడ తెలుగు తీసుకున్నాము. మనకి ఇక్కడ కొన్ని 5 పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఈ 5 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. 2015 కంటే ముందు కంప్లీట్ చేసిన వాళ్ళు, అంటే బిఎడ్ కానీ డిఎడ్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే సెకండ్ ఆప్షన్ తీసుకోండి. అంటే దాంట్లోపల బిఏ, బీకామ్, బీఎస్సీ జనరల్ క్యాండిడేట్స్కి 50% మార్క్స్, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ నార్మల్ క్యాండిడేట్స్కి అయితే 40% మార్క్స్ ఎలిజిబుల్ అనమాట టెట్కి. సో 2015కి తర్వాత చేసిన వాళ్ళు, అంటే డిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు, 2015కి తర్వాత చేసిన వాళ్ళైతే బిఏ, బీకామ్, బీఎస్సీ అంటే డిగ్రీ జనరల్ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే 45% మార్క్స్ కంపల్సరీగా ఉంటేనే టెట్కి ఎలిజిబుల్. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, చూడాలి, కంపల్సరీ చూసుకొని అప్లై చేసుకోండి. చాలామంది పర్సంటేజ్ లేక కూడా అప్లై చేస్తున్నారు. అనవసరంగా ఫీ అనేది వేస్ట్ అవుతుందండి. ఖచ్చితంగా చూసుకొని చేయండి. నెక్స్ట్ వచ్చేసి
4 ఇయర్స్ డిగ్రీ వాళ్ళది, ఆ తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ పండిత్ వాళ్ళది, నెక్స్ట్ వచ్చేసి బీఈ బీటెక్ వాళ్ళదనమాట. బీఈ బీటెక్ వాళ్ళు అనేది లాస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఫస్ట్ 2 ఆప్షన్స్ మాత్రమే జనరల్ డిగ్రీ వాళ్ళు చేసిన డిగ్రీ వాళ్ళకి వస్తుంది అనమాట. ఈ డిగ్రీ వాళ్ళు కూడా చూసుకోండి, ఈ పర్సంటేజెస్ చూసుకొని, అదేవిధంగా 15 తర్వాత చేశారా 15 ముందు చేశారా చూసి కరెక్ట్గా పెట్టండి ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 వాళ్ళకి మెథడ్స్ ఉంటాయి. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్. సో చూసి పెట్టండి మీరు. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్ పెట్టుకోండి. బీఎడ్ చేశారా, బిఎల్ఈడి చేశారా, ఎల్పి చేశారా, లాంగ్వేజ్ పండిత్ చేశారా, సో మీరు ఏ కోర్స్ చేశారో అది చూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూషను యూనివర్సిటీ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ మేనేజ్మెంటా అది సెట్ చేసుకోండి. ఏ కాలేజీలో చేస్తే ఆ కాలేజ్ సెట్ చేయండి. ప్రైవేట్ మేనేజ్మెంట్, నేనైతే ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు చేశారు కాబట్టి దాంట్లో ప్రైవేట్ మేనేజ్మెంట్ అని పెట్టాను. ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్డ్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఎస్ అని మాత్రం పెట్టకండి, నో అనే పెట్టండి. సో నో అని పెడితే మనకి ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది. ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఎస్ అని పెడితే మీరు 10th చదవకుండా డైరెక్ట్గా డిగ్రీ చదివినట్టు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా నో అనే పెట్టండి. నో అని పెడితే ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది. ఎస్ఎస్సి డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ రెసిడెన్స్ కోసం 1 to 7th వరకు మీరు ఎక్కడ చదివారో అని అడుగుతుంది. 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడ చదివారో అని అడుగుతుంది. సో మీరు ఎక్కడ చదివారో ఆ యొక్క లొకేషన్ని ప్లేస్ చేయండి. సో దాన్ని బట్టి మనకి లోకల్ అనేది డిస్ప్లే చేస్తుంది. నేనైతే ఇక్కడ మెదక్ అని పెట్టాను. సో ఇక్కడ మనకి లోకల్ డిస్టిక్ వచ్చేసి మెదక్ డిస్టిక్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు రాశారా అని అడుగుతుంది. ఒకవేళ టెట్ కనుక రాసినట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ మీరు కనుక టెట్ హాల్ టికెట్ నెంబర్ తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు హాల్ టికెట్ నెంబర్ని తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సెంటర్స్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. మనకి 11 సెంటర్స్ అనేవి ఇచ్చారు. సో మనకైతే నియరెస్ట్గా ఉన్నటువంటి సెంటర్స్ని మనము చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 11 సెంటర్స్ని చూజ్ చేశాను. సో తర్వాత వచ్చేసి ఇమేజ్ అనేది అంటే ఫోటో అప్లోడ్ ఉంటుంది. ఫోటో వచ్చేసి 200 KB బిలో ఉండాలి. అదేవిధంగా సైన్ వచ్చేసి 50 KB బిలో ఉండాలన్నమాట. సో ఈ రెండింటిని అప్లోడ్ చేసిన తర్వాత మనం డిక్లరేషన్ మీద క్లిక్ చేసుకొని మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్. మీకు కనుక నా యొక్క వీడియో నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.